నమస్కారం. ఫిబ్రవరి 5, 2026 ఈ తేదీని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రపంచ భద్రతకు ఉన్న ఒక అతిపెద్ద రక్షణ కవచం ఇక లేదు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద అణుశక్తి దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉన్న చివరి అణు ఒప్పందం ఇప్పుడు ముగిసిపోయింది. అంటే మనమిప్పుడు ఎలాంటి నియమాలు లేని ఓ ప్రమాదకరమైన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టామన్నమాట. మరి ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్స్ మధ్య ఉన్న ఆఖరి అడ్డుకట్ట కూడా కూలిపోతే అసలు ఏం జరగబోతోంది? ఈ ప్రశ్న కేవలం దేశాధినేతలకి మాత్రమే కాదు, మన అందరి భద్రతకు సంబంధించింది. ఈరోజు ఈ ప్రమాదకరమైన కొత్త వాస్తవాన్ని మనం మరింత లోతుగా పరిశీలిద్దాం. ఓకే, ఈ కాంప్లెక్స్ ఇష్యూని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ఈ నియమాలు లేని ప్రపంచం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన న్యూ స్టార్ట్ ఒప్పందం గురించి తెలుసుకుందాం. మరి అది ఎందుకు ఫెయిల్ అయింది? దానివల్ల ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రమాదం అంటే ఆయుధాల పోటీ గురించి మాట్లాడుకుందాం. చివరగా ఈ చీకట్లో ఒక ఆశాకిరణం లాంటి ప్రత్యామ్నాయ మార్గం గురించి కూడా చర్చిద్దాం. సెక్షన్ 1 నిబంధనలు లేని ప్రపంచం. దశాబ్దాలుగా అణు యుద్ధాన్ని ఆపడంలో సహాయపడిన ఒక కీలకమైన వ్యవస్థ ఇప్పుడు మాయమైపోయింది. అమెరికా రష్యాల మధ్య ఉన్న న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియటంతో ఒక శకం ముగిసింది. ఒక అనిశ్చితితో కూడిన కొత్త శకం మొదలైంది. ఇంతకీ మనం పదే పదే మాట్లాడుకుంటున్న ఈ న్యూ స్టార్ట్ ఒప్పందం అసలు ఏం చేసింది? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే రెండు అతిపెద్ద అణువాయుధ భాండాగారాలకు ఒక పరిమితి విధించడానికి ప్రయత్నించింది. మరి ఆ పరిమితి ఎంత పటిష్టంగా ఉండేదో ఇప్పుడు చూద్దాం. 1550. ఈ నంబరే న్యూ స్టార్ట్ ఒప్పందానికి గుండెలాంటిది. ఈ ఒప్పందం ప్రకారం అటు అమెరికాగాని ఇటు రష్యాగాని రెడీగా న్యూక్లియర్ వార్హెడ్స్ సంఖ్య ఈ 1550ని దాటకూడదు. అంటే చూడండి, ఈ ఒక్క సంఖ్య కొన్ని దశాబ్దాలుగా ప్రమాదకరమైన ఆయుధపోటీ జరగకుండా కంట్రోల్ చేసింది. కాని ఆ 1550 అనే నంబర్ కథలో ఒక భాగం మాత్రమే. ఈ చార్ట్ చూడండి, అసలు నిజం ఇక్కడుంది. ఒప్పందం కేవలం మోహరించిన అంటే రెడీ టు యూజ్ ఆయుధాల గురించే మాట్లాడింది. కానీ గిడ్డంగుల్లో రిజర్వ్లో ఉన్న మొత్తం ఆయుధాలను చూస్తే రష్యా దగ్గర దాదాపు 5500, అమెరికా దగ్గర 5200 అంటే వేల కొద్దీ అణ్వాయుధాలు ఎప్పుడూ ఈ ఒప్పందం పరిధిలోకి రాలేదన్నమాట. ఇది ఈ ఒప్పందంలోని ఒక పెద్ద లూప్హోల్. ఈ ఒప్పందం కేవలం బాంబుల సంఖ్యకే పరిమితం కాలేదు. వాటిని ప్రయోగించేవి ఉంటాయి కదా, రాకెట్లు, విమానాలు, సబ్మెరైన్లు, వాటిపైన కూడా కొన్ని లిమిట్స్ పెట్టింది. కానీ వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనవి రెండు విషయాలున్నాయి. ఒకటి ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్, అంటే ఒకరు దేశానికి మరొకరు వెళ్లి తనిఖీలు చేసుకోవడం. 2 డేటా ఎక్స్చేంజ్, అంటే ఎవరి దగ్గర ఏమున్నాయో చెప్పుకోవడం. అసలు ఈ రెండు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇవి నమ్మకాన్ని పెంచుతాయి. సరే, మీరు రూల్స్ పాటిస్తున్నారని మేం నమ్ముతున్నాం, ఎందుకంటే మేమొచ్చి చెక్ చేసుకునే అవకాశం ఉంది అనే ఒక ధైర్యాన్ని ఇస్తాయి. కాని ఇప్పుడు ఆ నమ్మకమే పూర్తిగా పోయింది. ఈ ప్రయోగ వ్యవస్థలని న్యూక్లియర్ ట్రియాడ్ అంటారు, అంటే అణుత్రయం. ఇది ఒక 3 తలల రాక్షసుడు లాంటిది అనుకోవచ్చు. దాని మొదటి తల ఐసీబీఎంలు. ఇవి భూమి మీద నుంచి ప్రయోగించే భారీ రాకెట్లు. వీటి లక్ష్యం ఒకటే, నిమిషాల వ్యవధిలో ఒక ఖండం నుంచి మరో ఖండానికి అణుబాంబును చేరవేయడం. ఇక రెండో తల సముద్రం లోతుల్లో దాగి ఉంటుంది, ఎస్ఎల్బీఎంలు. ఇవి సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే క్షిపణులు. వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటిని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. ఒకవేళ శత్రువులు దేశం మీద దాడి చేసినా సముద్రంలో దాక్కున్న ఈ సబ్మెరైన్లు తప్పించుకుని తిరిగి ప్రతీకారం తీర్చుకోగలవు. దీనినే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. ఇది అణుయుద్ధాన్ని నివారించడంలో చాలా కీలకమైనది. ఇక మూడో తల ఆకాశంలో ఎగురుతుంది, స్ట్రాటజిక్ బాంబర్స్. ఇవి అణుబాంబులను మోసుకెళ్లగల భారీ విమానాలు. భూమి, సముద్రం, ఆకాశం ఈ మూడింటినీ కలిపి న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు. న్యూ స్టార్ట్ ఒప్పందం ఈ 3 తలల రాక్షసుడిని గొలుసులతో కట్టిపడేయడానికి ప్రయత్నించింది. మరి ఇంత కీలకమైన ఒప్పందము ఎందుకు ముగిసిపోయింది? దీని పతనానికి దారితీసిన పరిస్థితుల్ని ఇప్పుడొక టైంలైన్లో చూద్దాం. ఈ టైంలైన్ ఒప్పందం యొక్క ఆశాజనకమైన ప్రారంభం నుంచి దాని విచారకరమైన ముగింపు వరకు మొత్తం కథను చెబుతుంది.
2010లో ఎంతో ఆశతో మొదలైంది. 2021లో ఆ ఆశను మరో 5 ఏళ్లు పొడిగించారు. కానీ 2023లో ఆ గొలుసు తెగిపోయింది. రష్యా ఒప్పందం నుంచి తప్పుకుంది. చివరికి 2026లో ఆ ఒప్పందం అధికారికంగా చరిత్రలో కలిసిపోయింది. మరి ఈ పతనానికి అసలు కారణమేంటి? ఇది ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనల గొలుసుకట్టు. మొదట కోవిడ్ మహమ్మారి వల్ల తనిఖీలు ఆగిపోయాయి. ఆ తర్వాత ఉక్రెయిన్పై రష్యా దాడితో దేశాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. దీంతో 2023లో రష్యా మేమెక్కపై తనిఖీలకు ఒప్పుకోము అని ముండికేసింది. దానికి బదులుగా అమెరికా కూడా కొన్ని రకాల డేటా షేరింగ్ను నిలిపివేసింది. అలా నమ్మకం మీద ఆధారపడిన ఈ ఒప్పందం అపనమ్మకంతో కూలిపోయింది. గొలుసులు తెగిపోయాయి. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఆ తర్వాతేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని 4వ విభాగానికి తీసుకువస్తుంది. అది అనియంత్రిత ఆయుధపోటీ ప్రమాదం. ఈ స్లైడ్ చూపిస్తున్నది ఒక భయంకరమైన వాస్తవాన్ని. ఇన్నాళ్ళు కనీసం ఒక తాళం వేసి ఉన్న తలుపు ఇప్పుడు బార్లా తెరుచుకుంది. ఆ తలుపు వెనుక ఉన్నది ఊహించలేని, అదుపులేని అణ్వాయుధ పోటీ. ఇది ప్రపంచాన్ని దశాబ్దాల వెనుక్కి తీసుకువెళ్లే ప్రమాదముంది నిజంగా. అయితే ఈ నిరాశలో ఒక చిన్న ఆశాకిరణం కూడా ఉంది. అదే అణువ్యాప్తి నిరోధక ఒప్పందం లేదా ఎన్పిటి. ఇది అణుశక్తి దేశాలన్నింటికీ వర్తించే ఒక పెద్ద ఒప్పందం. దాని ప్రకారం న్యూ స్టార్ట్ లాంటి ఒప్పందాలు ముగిసిపోవచ్చు, కానీ అణు నిరాయుధీకరణ కోసం ప్రయత్నించాల్సిన చట్టపరమైన బాధ్యత మాత్రం తొలగిపోదు. అంటే చట్టపరంగా చూస్తే ఆ దేశాలు ఇంకా బాధ్యత వహించాల్సిందే. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ మార్గం గురించి కూడా చర్చ జరుగుతోంది. అదే ప్రపంచ నిషేధ ఒప్పందం. అంతర్జాతీయ సమాజం ప్రతిపాదిస్తున్న ఈ కొత్త మార్గమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదే టీపీడబ్ల్యూడబ్ల్యూ అంటే అణ్వాయుధాల నిషేధంపై ఒప్పందం. ఇది న్యూ స్టార్ట్ లాంటిది కాదు, అసలు కాదు. ఇది అదుపులో పెట్టటం గురించి మాట్లాడదు, పూర్తిగా నిషేధించడం గురించి మాట్లాడుతుంది. రసాయన, జీవాయుధాల్లాగే అణ్వాయుధాలను కూడా పూర్తిగా చట్టవిరుద్ధం చేయటమే దీని లక్ష్యం. వాటిని కలిగి ఉండటం, తయారు చేయటం, వాడటం అన్నీ కూడా నిషేధమే. ఈ టేబుల్ 2 వేర్వేరు ఆలోచనా విధానాలను చూపిస్తుంది. న్యూ స్టార్ట్ అనేది సరే, ఈ ప్రమాదకరమైన ఆయుధాలను కంట్రోల్లో ఉంచుదాం అనే పాత ఆలోచన. కానీ టీపీఎన్డబ్ల్యూ అనేది ఈ ప్రమాదకరమైన ఆయుధాలు అసలు ఉండటమే తప్పు అనే కొత్త, ధైర్యమైన ఆలోచన. ఒకటి కేవలం 2 దేశాలకి పరిమితమైతే, మరొకటి ప్రపంచంలోని మెజారిటీ దేశాల గొంతుకను వినిపిస్తుంది. కాబట్టి టీపీఎన్డబ్ల్యూ ఒప్పందం ఒక స్పష్టమైన, చాలా శక్తివంతమైన సందేశాన్ని పంపుతోంది. అదేంటంటే, కొత్త ఆయుధ పోటీ కేవలం ప్రమాదకరమే కాదు, అది నైతికంగా తప్పు మరియు ప్రపంచంలోని మెజారిటీ దేశాల దృష్టిలో పూర్తిగా చట్టవిరుద్ధం. పాత నియమాలు, పాత ఒప్పందాలు అన్నీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. మరి భవిష్యత్తేంటి? కొద్దిమంది అగ్రరాజ్యాల చేతిలోనే ప్రపంచ భద్రతను వదిలేస్తామా? లేక ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం పోరాడతాయా? టీపీఎన్డబ్ల్యూ ఆ రెండో మార్గాన్ని చూపిస్తోంది. కానీ ప్రపంచం ఆ మార్గంలో నడుస్తుందా లేదా అన్నదే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న.